రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్చుకుంద మండలం హస్గూల్ గ్రామంలోని అన్నా బాహుసాటే 103వ జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా బోగడమిది సాయిలు మాట్లాడుతూ అన్నా బాహుసాటే వెనుకబడ్డటువంటి వర్గాలను చైతన్యపరుస్తూ అంబేద్కర్ ఆలోచన విధులను ప్రజలకు తెలియచేయడం జరిగిందని అన్నారు। అన్నా బాహుసాటే ఒక మంచి కవి, లోక జ్ఞానవంతుడు, లోక జ్ఞానం కలవాడన్నారు। అన్నా బాహుసాటే పేద బడుగు బలహీన వర్గాలకు మేలుకొల్పే విధంగా పోరాటం చేశారన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు తుకారాం, విజయ్, లక్ష్మణ్, సాయిలు, సైదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు। బడుగు బలహీన వర్గాలకు తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఎటువంటి ఉపాధి లేక, మంచి మార్గంలో బ్రతకడానికి విద్యా వ్యవస్థలు లేక ఆ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కానీ, సాహు మహారాజ్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ, పేరియా రామస్వామి కానీ, అంబేద్కర్ కానీ వారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి శాయశక్తుల కృషి చేసినటువంటి మహనీయుడు అన్నా బాహుసాటే గారు। ఈరోజు మనం ఇంత హుందాగా బతుకుతున్నామంటే, ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఆ రోజు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక సతమతం అవుతున్నటువంటి ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు అన్నా బాహుసాటే గారు। అయ్యా అన్నా బాహుసాటే మహా మేధావి। ఆయన భారతదేశంలో పాట రూపంలో ప్రతి గుండెల్లో, ప్రతి నాలుకపై ఉన్నాడు। ఈరోజు ఆ పాటనే మనల్ని అందరినీ చైతన్యవంతంగా తీర్చిదిద్దింది। ఆ రోజు అన్నా బాహుసాటే గారు మన కొరకు పోరాడకపోతే, మనల్ని చైతన్యపరచకపోతే ఈరోజు ఇంత పెద్ద గర్వంగా ఈ పెద్ద పట్లలతోని, పెద్ద పెద్ద నాయకులతోని మనం ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాము। మరి ఆయన గారు నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టి నా పేద ప్రజలు ఏవైతే ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలంటే ఒక మాలా మాదిగనే కాదు, అన్ని వర్గాలు భారతదేశంలో ఏవైతే తినడానికి తిండి లేక వెనుకబడ్డటువంటి ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి ఏ కులం ఉన్నా చైతన్యవంతం పరిచినటువంటి మహానీయుడు, మహానేత అన్నా బాహుసాటే గారు। ఈరోజు అంతటి మహానీయునికి ఒక వర్గం కొరకు చేయరాదు, అందరి వాడుగా, అందరి నేతగా, మహానేతగా మనమందరం అభివర్ణించుకుందాం। నేను చాలా వాట్సాప్లలో కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాను, మన వర్గమే అని కాదు, ఆయన ఒక్క వర్గం గురించి పోరాడలే, అన్ని వర్గాల వారి గురించి పోరాడిండు। ఏవైతే వేరే వేరే అగ్రకులాలు ఉన్నాయో దాంట్లో పేదలు లేరా, వారికి కూడా బుక్కడి అన్నం కొరకు పోరాడినటువంటి వ్యక్తి అన్నా బాహుసాటే। వారికి కూడా సరైన నివాసం కావాలి, సరైన మార్గం కావాలి అని మార్గదర్శకుడుగా నిలిచినటువంటి మహనీయుడు అన్నా బాహుసాటే। అయ్యా సోదరులారా, మనం అందరం బహుజనులం ప్లస్ అన్నదమ్ములం। ఈ కార్యక్రమం చేసిన అన్నా బాహుసాటే, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పేరియా రామస్వామి, ఛత్రపతి శివాజీ వీరంతా మన కొరకు పోరాడినటువంటి మహనీయులు।